ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండ జిల్లా పానగల్లు. ఇదొక మిస్టరీ టెంపుల్. ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతం. ఈ ఆలయంకి వెళ్లి కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో హృదయ సముద్రం చెరువు దిగువన ఈ ఆలయం 12వ శతాబ్దంలో కుందూరు చోళరాజులలో ఒకరైన ఏరువ మహారాజు పానగల్లును రాజధానిగా చేసుకొని పాలిస్తున్న కాలంలో ఆలయం నిర్మించడానికి ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పానగల్లులో పచ్చల సోమేశ్వరాలయం, పానగల్లు హృదయ సముద్రం చెరువుకు పైభాగాన చందనపల్లి సమీపంలో సోమేశ్వరాలయం నిర్మించాడు. ఈ ఆలయాలను పూర్తిగా రాతితో నిర్మించారు. సోమేశ్వరాలయం తెల్లరాతితో, పచ్చల సోమేశ్వరాలయం పచ్చరాతితో నిర్మించారు. మూడింటిలో ప్రధానమైనది త్రికూట ఆలయంగా ఉన్నది ఛాయా సోమేశ్వరాలయం. ఈ ఆలయం గర్భగుడిలో తూర్పు దిక్కున గల ఆలయంలో సూర్యభగవానుడు, ఉత్తర దిక్కున గల ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు. ఆలయం గర్భగుడిలో ఒంటరిగా కూర్చొని స్వామిని ధ్యానిస్తూ ఉంటే ఓంకారనాదం వినిపిస్తుందని అంటారు. ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రతీకంగా ఆలయ నిర్మాణం జరిపారని భక్తుల నమ్మకం. ఆ నాదం విన్న అనేక మంది భక్తులు తరచూ దర్శిస్తుంటారు. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితులు చెప్తుంటారు. ఈ ఆలయం ఆనాటి శిల్పుల నైపుణ్యంతో నిర్మించిన అతిపెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు కాలక్రమంలో ధ్వంసమయ్యారు. ఆలయంలో మిస్టరీలు. ఇప్పటికీ ఈ ఆలయంలో కొన్ని అద్భుతాలు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఆలయ గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉన్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ ఒకే చోట కదలకుండా ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. వాస్తుశాస్త్రాన్ని గొప్పతనంగా నిలిచే ఆలయం మన నల్గొండలో ఉంది. ఈ ఆలయం త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పడమటి దిక్కున ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట ఉంటుంది. గమనం మారినా ఈ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ ఈ నీడ సూర్యుడు వెలుతురుతో పని లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని త్రికూట ఆలయం అంటారు. ఈ ఆలయంలో చిత్రమైన విశేషం ఏంటంటే ఆ నీడ ఏ వస్తువుదన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కలే. ఆలయంలో 2 స్తంభాలలో ఒకదాని నీడే ఉండొచ్చని భావించినా ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతుంది. దీంతో ఈ నీడ దేనిది అనేది అంతు చిక్కలేని ప్రశ్నగా మారింది. ఆ ఆలయంలోని గర్భగుడులు కూడా ఒకే రీతిగా ఉంటాయి. పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుని మాయని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పి గర్భగుడిలో పడే నీడకు సూర్యుని కాంతితో పని లేకుండా పగటి వేళలో వెలుతురు మాత్రమే పడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తారు. అయితే ఈ నీడ ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉండడం, గర్భగుడిలోని శివలింగంపై సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిరంతరం నీడ పడడం ఛాయా సోమేశ్వర ఆలయం ప్రత్యేకత అని అక్కడ వాళ్ళు చెప్తుంటారు. సూర్యభగవానుని భార్య శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడ పడేలా నిర్మించారని పెద్దలు చెప్తారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన ఈనాటి సమాజానికి ఆ ఛాయ ఎక్కడి నుండి పడుతుంది అనేది మిస్టరీగానే ఉంది. ఆనాటి వాస్తుశిల్పులు నిర్మాణ కేశారానికి ప్రతీకంగా నిలుస్తుంది ఛాయా సోమేశ్వరాలయం. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపు ముఖద్వారంగా 8 ఉప ఆలయాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకుంటే శత్రు నివారణ, శనిదోష నివారణ పోతుందని, నరదిష్టి పోతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో శివలింగం పైన పడుతున్న నీడ ఎక్కడి నుండి వస్తుంది అనేది నేటికీ తేలని అంశం. పలువురు భౌతిక శాస్త్రవేత్తలు విదేశాల నుండి వచ్చి కూడా దీన్ని పరిశీలించారు. వారంతా కూడా ఇలా జరుగుతుండొచ్చు అని భావన తెలిపారు తప్ప ఖచ్చితంగా దేనివల్ల ఏర్పడుతుంది అనేది నిర్ధారించలేకపోయారు. స్వామివారికి అభిషేకం చేయడానికి అనువుగా నీటి వసతి కల్పించారు. మూసీ నది మళ్లింపు నీటితో నిర్మించిన హృదయ సముద్రం చెరువు నీరు కొలనులోకి వచ్చేలా ప్రత్యేకంగా ఒక కాలువ నిర్మించారు. స్వామివారికి అభిషేకం చేశాక ఆ నీరు పొలాలకు వెళ్ళటానికి బయటకు కాలువ ఉంది. గతంలో ఈ ఆలయం వద్ద వారం పాటు జాతర నిర్వహించేవారని, అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారని పానగల్లు వాసులు చెప్తున్నారు. జాతర సమయంలో భక్తులు ఉండటానికి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రదేశంలో తాత్కాలిక ప్రదేశాలు ఏర్పాటు చేసేవారని ప్రజలు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజు